బ్రేకింగ్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజుల క్రితం భారీ వర్షాలు దంచి కొట్టడంతో వాగులు వంకలు పొంగిపొరడంతో పాటుగా జలాశయాలు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఇక వర్షాలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇక తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించగా దాదాపు 10,000 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గత వారం 10 రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి అలర్ట్ను జారీ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు షురూ అయినట్లుగా చెబుతున్నారు. ఇక రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజుల క్రితం భారీ వర్షాలు దంచి కొట్టడంతో వాగులు వంకలు పొంగిపొర్లగా ఇక జలాశయాలు ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారాయి. ఇక విజయవాడలోని వర్షాలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలో 29 జిల్లాలకు వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించగా దాదాపు 10,000 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోగా కాగా గత వారం 10 రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి అలర్ట్ను జారీ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు షురూ కానున్నట్లు చెప్పారు. రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు.